దగా చేస్తూ వస్తున్నది, రైతుల్ని మోసం చేస్తూ వస్తున్నది. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ, ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది. రైతుల్ని దగా చేస్తూ ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. మనం ఇంతకుముందు చూసినాం, రైతు బంధు అనేది కేసీఆర్ ఈ ప్రపంచంలో డైరెక్ట్గా రైతులకు నగదు బదిలీ పథకం అనేది లేదు. కానీ కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని, రైతులకు నాట్లు వేసేటప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చేవాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా, రైతు బంధు ఇస్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి గమనిస్తే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 పంటలు వచ్చినాయి, 4 సీజన్లు వచ్చినాయి. మొదటి పంట అప్పుడేమో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి సీజన్కు రైతు బంధు ఇచ్చాడు, పాతదే. వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామన్న వాళ్ళు మొదటి పంటలో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అది కేసీఆర్ గారు ఆల్రెడీ ఆ డబ్బులు ఉంచినవి ఉన్నాయి కాబట్టి వాటిని పాత రైతు బంధే ఇచ్చినాడు. ఏంటి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ ఉంచినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి మొదటిసారి పంటకి ఇచ్చినాడు. రెండోసారి పంటకి అప్పుడు ఏ ఎన్నికలు లేవు, రైతు భరోసా ఎగ్గొట్టాడు. ఎన్నికలు లేవు కాబట్టి ఇయ్యలే రైతు బంధు. రెండోసారి, మూడోసారి కూడా ఎన్నికలు లేవు. అందుకే ఏదో తూతూ మంత్రంగా 3 ఎకరాల లోపు మట్టుకు ఇచ్చినట్టు చేసి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్గొట్టాడు. మూడోసారి కూడా ఎన్నికలు లేవు కాబట్టి. ఇప్పుడు 4వసారి వచ్చింది. ఈ 4వసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టబోతున్న సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 4వసారి రైతు భరోసా ఇస్తూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. ఇది రైతులు గమనించాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇప్పుడు ఒకవేళ పంచాయతీ ఎన్నికలు లేకపోతే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేకపోతే ఈ రైతు బంధు కూడా వేసుకోడు కాదు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఎట్లయితే కొట్టిండ్రో రైతు బంధుని, ఈ 3వసారి కూడా కొట్టాడు. పంచాయతీ ఎన్నికలు పోతున్నాం కదా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోతున్నాం కదా, ఏదో రైతుల్ని ఇట్లా ఈసారన్నా కానీ రైతు బంధు వేసి రైతుల్ని మోసం చేసి ఓట్లు తీసుకుందాము అన్న ఒక ఆలోచనతో మాత్రమే ఇవాళ ఈ రైతు బంధు రైతులకు వేసే కార్యక్రమం. అట్లనే రుణమాఫీ విషయం, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికలప్పుడు చెప్పింది, డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా అప్పు కట్టిన వాళ్ళంటే మళ్ళీ తెచ్చుకొని వాళ్ళకు కూడా చేస్తా అన్నమాట చెప్పింది. మేము డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీలో అడిగితే 100 రోజులైనా మాకు టైం ఇయ్యరా అన్నమాట మాట్లాడి. 100 రోజులు అయిపోయినాయి, రుణమాఫీ చేయలే. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల్లో ఊరూరా తిరిగిండు, ఏ ఊరుకు దేవుడి మీద ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ఒట్టు పెట్టి
ఇక 2-3 డేట్లు చెప్పిండు. 15 ఆగస్టు అన్నాడు, దసరా అన్నాడు, ఇట్లా 2-3 డేట్లు చెప్పి, ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక అయిపోయిన తర్వాత డేట్లు ఎప్పుడు మొదలుపెట్టింది. ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడేమో ఇక వేస్తున్నా, ఎన్నికలు కాగానే వేస్తా, 15 ఆగస్టుకి వేస్తా, దేవుళ్ళ పేరు ఒకటి పెట్టింది. ఎన్నికలు అయిపోయినాయి, 15 ఆగస్టు కూడా దాటిపోయింది, వేయలేదు. తర్వాత ఇంకో డేట్ పెట్టిండు, వేయలే. ఆఖరికి ఒక సగం మందికి చేసిండు, ఒక 6 నెలలు టైం తీసుకొని. అంటే ఎంపీ ఎన్నికలు అప్పుడు ఉన్నాయి కాబట్టి రుణమాఫీకి మాట ఇచ్చి, ఎంపీ ఎన్నికలు అయిపోగానే 2-3 డేట్లు పెట్టి మోసం చేసి, మేము బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళని నిలదీస్తే, ఎక్కడికక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక సగం మందికి రుణమాఫీ చేసాడు. సగం మందికి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇదందరికీ తెలుసు. సగం మందికి ఎగ్గొట్టాడు 2 లక్షల రుణమాఫీ. ఎంపీ ఎన్నికలకు మాత్రం మాట ఇచ్చాడు. అట్లనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 5 ఎకరాలు ఉన్న ఒక ఆవరేజ్ ఒక రైతు ఎంత బాకీ పడ్డాడంటే, 5 ఎకరాల రైతును తీసుకుందాం. 5 ఎకరాలు ఉన్న రైతు పైన బాకీ పడ్డ డబ్బు రైతు బంధు విషయంలో మొదటిసారి అప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 7,500 ఇవ్వాలి ఎకరానికి. కానీ కేసీఆర్ ఇచ్చిన డబ్బులు 5,000 చొప్పునే ఉండే, 5,000 ఇచ్చింది. అంటే ఎకరానికి 2,500 చొప్పున బాకీ ఉన్నారు రైతులు మొదటిసారి రైతు బంధులో. అంటే 5 ఎకరాలకు 2,500 ఇంటూ 5 ఎకరాలు చేస్తే 12,500 రూపాయలు. అట్లనే రెండవసారి రైతు బంధు ఎగ్గొట్టిండు రైతు భరోసా. అంటే అది 7,500, 5 ఎకరాలకు లెక్క కడితే 37,500. ఇట్లా మూడవసారి రైతు భరోసా ఓన్లీ 3 ఎకరాల లోపలకి ఇచ్చిండు, 3 ఎకరాల పైన వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకు లెక్కేస్తే మూడవసారి 7,500 ఇంటూ 5 ఎకరాలు వేస్తే అదొక 37,500. అంటే కేవలం రైతు బంధు మీద, రైతు భరోసా మీద 5 ఎకరాలు ఉన్న రైతుకు 87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈరోజు 87,500 5 ఎకరాల రైతుకు రైతు బంధు మీద బాకీ ఉన్నాడు. అట్లనే సగం మంది ఎవరైతే రుణమాఫీ కాని ఉన్నారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే 87,500 రైతు బంధు మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ. అంటే ఒక 5 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకు 2,87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇది గమనించాలని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని కోరుతాను. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిలుగు 1,150 రూపాయలకు వస్తుండే. ఇవాళ ఈయన అధికారంలోకి రాగానే 1,150 రూపాయలకు దొరికే జిలుగు 2,140 రూపాయలు. అంటే దాదాపు డబుల్ చేసిండు. ఇట్లా రైతులు మోసం చేసిండు. అంటే ఒకటి రైతు బంధు ఎగ్గొట్టి మోసం చేసిండు, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టి మోసం చేసిండు, 87,500 రైతు బంధు మీద, 2 లక్షల రుణమాఫీ మీద 2,87,500 బాకీ ఉండి ఇవాళ మోసం చేస్తున్నాడు. జిలుగు 1,150 రూపాయలు ఉన్నది 2,140 రూపాయలు వేసి అట్లా పెంచి అట్లా మోసం చేస్తున్నాడు. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. మొక్కలకు కానీ ఇట్లా వివిధ పంటలకు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ విత్తనాలు కూడా ఇస్తలేరు రాయితీ మీద. అట్లా రైతులను మోసం చేసేది. అట్లనే ఇంకోటి, అన్ని రకాల వాటిలకు బోనస్ క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇప్పటికీ 3 పంటలు అయిపోయినాయి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు అన్ని రకాల వాటిలకని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది
ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 25 క్వింటాలు లెక్కేసుకున్నా, లేదు 20 క్వింటాలు లెక్కేసుకున్నా, 100 క్వింటాలు, 100 క్వింటాలకు 500 రూపాయలు లెక్కేస్తే 50,000 రూపాయలు ఇవాళ ఒక్క సీజన్, అంటే 3 సీజన్లకైతే 1,50,000 రూపాయలు బోనస్ మీద ఎక్కొట్టిండి ఇవాళ. అంటే 2,87,000 రూపాయలు ఇంతకుముందు లెక్క చెప్పిన, అంటే 87,500 రైతు బంధు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 1,50,000 రూపాయల వడ్ల బోనస్ మీద. అంటే ఇవాళ మొత్తంగా దాదాపు 4,37,500 రూపాయలు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు, మోసం చేసిండు. మొన్నటికి మొన్న కూడా అన్ని రకాల వడ్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్న రకాలైన మోసం చేసిండు. ఇంకో మాట మాట్లాడి ఇవాళ సన్న రకాలు కూడా ఇవాళ బోనస్ లేదు. 3 నెలలు అయింది, మార్చి 25 నుంచి పెట్టుకున్నారు. పోయినసారేమో మొత్తం సన్న రకాలు రైస్ మిల్లర్లకు అమ్ముకున్న తర్వాత కాంటలు పెట్టిండు. ఒక 15-20% మందే కాంటలకు ఇచ్చారు, గవర్నమెంట్ కాంటలకు. ఎందుకంటే వీళ్ళు కాంటలు పెట్టకపోతే కంపల్సరీ వాళ్ళకి దిక్కులేక రైతులు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు కాంటలు లేట్ చేసి. పోయిన సీజన్, ఈ సీజన్లో మార్చి 25 నుంచి వడ్లు కొనుగోలు చురు చేసిర్రు. ఇవాళ ఒక్కళ్ళకు కూడా వడ్లకు బోనస్ లేదు, సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు. ఇట్లా ఒక 5 ఎకరాలు ఉన్న సామాన్య రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు రైతు బంధు ఎక్కొట్టి, రుణమాఫీ అయ్యాక, బోనస్ ఇయ్యక దాదాపు 4,37,500 రూపాయలు బాకీ ఉన్నాడు అని చెప్పి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఈ సీజన్లో యూరియా కొంత తీవ్రంగా ఉన్నది, యూరియా వస్తలేదు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ సీజన్లోనే యూరియాని తెప్పించుకొని స్టాక్ చేసి రైతులకు మరి ఫ్రీగా యూరియా ఇచ్చేవాళ్ళం. అంటే ఎప్పుడంటే అప్పుడు కొనుక్కునే విధంగా ఎంతంటే అంత యూరియాను రైతులకు ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం వల్ల, వీళ్ళకి ముందు చూపు లేకపోవడం వల్ల, ఇవాళ అవసరం ఉన్నంత మేర యూరియాను స్టాక్ చేసుకోకపోవడం వల్ల, బఫర్ స్టాక్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇవాళ 50 సంచులు అవసరం ఉంటే యూరియా ఒక రైతుకు 5 సంచులు 10 సంచులు ఇస్తూ ఉన్నారు. 10 సంచులు అవసరం ఉన్న రైతుకు 2 సంచులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ యూరియా విపరీతమైన కొరత ఉన్నది. ఇవాళ యూరియాని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని, వెంటనే యూరియాని తెప్పియండి, ఈ సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే చివరగా నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే రైతు బంధు పేరు మీద ఎగ్గొట్టినటువంటి, అంటే 2 సార్లు ఎగ్గొట్టినారు ఇవాళ రైతు బంధు. మీరు ఇస్తానన్న 7,500 కాకుండా 5,000 ఇచ్చా, ఎగ్గొట్టిన 2,500 మొత్తంగా ఎగ్గొట్టిన 2 సార్లు. అట్లా మొత్తం కలిపి ఒక 5 ఎకరాలకు పడితే 87,500 రూపాయలు మీరు రైతు బంధు ఎగ్గొట్టినారు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధును వెంటనే మీరు రైతులకు ఇవ్వాలి. నంబర్ 1 డిమాండ్. నంబర్ 2 డిమాండ్, ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం. ఇది మా 2వ డిమాండ్. 3వ డిమాండ్, ఏదైతే మీరు అన్ని రకాల వాటిలో బోనస్ ఇస్తామన్నారో దాదాపు లెక్కేస్తే ఎకరానికి 30,000 రూపాయలు ఇవాళ బోనస్ మీద మీరు బాకీ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉన్న రైతుకు 1,50,000 రూపాయలు మీరు బోనస్ బాకీ ఉన్నారు. మీరు అన్ని రకాల వాటికి ఇస్తానన్నట్టుగా బోనస్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి నా 3వ డిమాండ్. ఈ 3 ఎగ్గొట్టిన రైతు బంధు, రుణమాఫీ కాని వారికి 2 లక్షల రుణమాఫీ, తర్వాత అట్లాగే ఇస్తానన్నటువంటి బోనస్, వడ్లకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే, మొత్తం పాతవి కూడా అన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మీరు ప్రజల్లోకి రావాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మీకు స్పష్టం చేస్తూ, నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.
కమిటీస్ అవుతాయి. కమిటీస్ అయిన తర్వాత అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే అధిష్టానం ప్లస్ ఇక్కడ కమిటీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు జిల్లా అధ్యక్షులు అవుతారు. అట్లా అధ్యక్షుడిని మారుస్తారు అన్న మాట అయితే లేదు. ఉమ్మడి జిల్లాకు సంవత్సరంన్నర కాలమైంది, ఇప్పటికీ మంత్రి లేడు. జిల్లాకు ఒక నాయకత్వం లేక పరిపాలన ఎటుపోతున్నదో అసలు అర్థమైతలేదు. డెఫినెట్గా జిల్లాకు ఒక మంత్రి ఉండాలి, ఆయన సారథ్యంలో గవర్నమెంట్ కార్యక్రమాలు జరగాలి, పేద ప్రజలకు అందవలసిన కార్యక్రమాలన్నీ నిజమైన పేదలకు అర్హులకు అందాలి. ఇవాళ మంత్రి లేకపోవడం మూలంగా క్యాప్టెన్ లేని షిప్ లాగా ఇష్టం వచ్చినట్టు పోతా ఉన్నది ఈ నౌక, ఈ ప్రభుత్వం. కాబట్టి చాలా అన్యాయం ఇది. నేను మొన్న కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తూ ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, అందుకే ఇక్కడ మంత్రి ఇస్తలేడు. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉన్నారు మల్కాజ్గిరి, రంగారెడ్డిలో విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు బీజేపీ, కిషన్ రెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్, వాళ్ళు ముగ్గురు బీజేపీ ఎంపీలు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి లేదు. ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇస్తలేదు. అంటే బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర బీజేపీ ఎంపీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గమనించాలి. అట్లనే ఆదిలాబాద్లో కూడా ఇవాళ అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు, అక్కడ మంత్రి లేడు. నిన్న మొన్న అటు మంచిర్యాల మీకు ఆయనకి ఇచ్చిన తప్పిస్తే ఆదిలాబాద్, నిర్మలు ఈ ప్రాంతానికి మంత్రి లేడు. అంటే ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, అక్కడ బీజేపీ ఎంపీలతో నడిపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే పనిచేస్తున్నాయి. దానికి కారణమే ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి లేకపోవడం, రంగారెడ్డి హైదరాబాద్లో మంత్రి లేకపోవడం, ఆదిలాబాద్లో మంత్రి లేకపోవడం. థ్యాంక్ యూ. ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన్నే ప్రభుత్వంలో ఉన్నట్టు, ఆయన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టు, వీళ్ళ ప్రమేయం ఉన్నది వాళ్ళ ప్రమేయం ఉన్నది మాట్లాడటం ఇది దేనికి సంకేతం అంటే వీళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసుకుంటున్నది అన్నట్టుగా. మొదలే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళని ఎట్లనైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డికి ఎట్లనైనా చేసి కేటీఆర్ని జైలుకి పంపాలి, ఏదో ఒకటి పెట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని జైలుకి పంపాలి అన్నది మొదటి నుంచి కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి లైన్లో మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పోతూ ఉన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇన్వెస్టిగేటింగ్ జరుగుతుంటే, ఒక విచారణ జరుగుతున్న కేసు మీద మొదలే ఆయన డిసిషన్ ఇచ్చే విధంగా ఎట్లా మాట్లాడతాడో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన వాళ్ళ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో మొదలే ఆయన ఈయన ముద్దాయి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలే అన్ని ఫిక్స్ చేసుకొని ఎవరెవరిని దేని నిర్ణయాలను ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగానే కేసులు నడిపిస్తూ ఒక మొత్తం నాటకం రచించుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా విద్వేషపూరితమైనటువంటి ఈ రాజకీయాలు చేసి ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళలో పెట్టే రాజకీయాలు ఈ ఏకకాలం కొనసాగవు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధాపాతాలకు పోయింది. ఇంకా ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళని ప్రశ్నించే నాయకుల్ని జైళ్ళల్లో పెట్టి ఒక ఆనందం, ఒక పైశాచిక ఆనందం పొందే తరహాలో వీళ్ళు వ్యవహారం చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ.